హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక పరిణామాన్ని భారతదేశంలో పెద్దగా పట్టించుకోం. కాకపోతే అసలు ఇట్లాంటి వరుసగా సంబాల్ అట్లాగే వారణాసిలో సంబాల్ అనేటటువంటి ప్రాంతంలో మత ఘర్షణలు అన్నటువంటి కాన్సెప్ట్ని చూపించారు. 4 ప్రాణాలు కోల్పోయారు. అయితే అక్కడ ఒక మసీదు, ఆ మసీదు దగ్గర ఆలయానికి సంబంధించి తలెత్తిన వివాదం అన్నటువంటిది మొదట జరిగినటువంటి ప్రచారం. అలాగే వారణాసిలో తాజాగా ఒక ఆలయాన్ని ఎప్పటి నుంచో మూసి ఉంచేశారు అన్నటువంటిది. వాస్తవంగా మనకందరికీ తెలిసిన చరిత్ర ఏంటంటే, గతంలో ముస్లిం రాజులు ఈ దేశం మీదకి దండయాత్ర చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కూల్చి మసీదులు కట్టారు అన్నది దానికి సాక్ష్యం. ఒక అయోధ్య, మధుర, కాశీ, వారణాసి, ఇది మన దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి చెప్పుకుంటాం. కానీ ఇక్కడ కొత్తగా కనబడుతున్నది ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నిశ్శబ్దంగా కొన్ని ఆలయాలు మూసివేయబడ్డాయి ఏదో ఒక కారణాలతో. అది ఆ ప్రాంతంలో ఏదో ఒక ఘర్షణ తలెత్తినప్పుడు అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. సంబాల్ ఉదంతాన్ని జస్ట్ ఒక జాతీయ వార్తల పేజీలో ఒక సింగిల్ కాలం వార్త కింద రాసుకొచ్చారు. వాస్తవం ఏంటో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఏ ఒక్కళ్ళు చేయట్లేదు. మనకి తెలుగు మీడియాకైతే అసలు జాతీయ అంశాలు ఏమీ పట్టవు, జాతీయ భావజాలము పట్టదు. బట్ అసలు ఏం జరుగుతోంది ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు రాకా సుధాకర్ గారు, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. దీన్ని ఎలా చూడాలి, ఈ సంబాల్ ఉదంతాన్ని ఎలా చూడాలి? సాయి గారు, సంబల్ ఉదంతాన్ని చూసేందుకు 2 కోణాలు. మొట్టమొదటిది, దేశ విభజనకి ముందు ముస్లిం పరిపాలన, విదేశీ దురాక్రమణదారుల పరిపాలన జరుగుతున్నటువంటి సమయంలో మందిరాలపైన, తీర్థక్షేత్రాలపైన జరిగినటువంటి దాడుల్లో బలైనటువంటి వాటిల్లో సంబల్ కూడా ఉంది. సంబల్ ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పట్టణాల్లో ఒకటి. ఈ పట్టణము ముస్లిం మెజారిటీ పట్టణం. మామూలుగా కూడాను 60% వరకు ముస్లింలు ఉన్నటువంటి పట్టణం. మొఘలుల పరిపాలన జరుగుతున్నటువంటి సమయంలో హరిమండల క్షేత్రం అని ఉంది. స్థానికంగా ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, కల్కి అవతారము ఈ హరిమండల క్షేత్రంలోనే కల్కి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఇక్కడి నుంచే కల్కి అవతారం, అంటే 10వ హిందూ దశావతారాల్లో 10వ అవతారం ఇక్కడి నుంచి వస్తుంది. దానిని ధ్వంసం చేసి అక్కడ షాహీ జామా మసీదుని నిర్మాణం చేశారు అన్నది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆరోపణ. దీనిపైన కోర్టుకు వెళితే కోర్టు అక్కడ ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించమని చెప్పింది. దాని తర్వాత జరిగిన సంఘటనలు మనందరికీ తెలుసు. అయితే మొఘలుల పరిపాలనా కాలంలో, లేకపోతే ముస్లిం దురాక్రమణదారుల పరిపాలనా కాలంలో హిందూ మందిరాల్ని ధ్వంసం చేయటము ఇది ఒక ఎత్తు అయితే, 2వ కోణం దీనిలో చూడవలసింది ఏంటంటే, దేశ విభజన తరువాత ఈ దేశంలోని కమ్యూనల్ ఎలిమెంట్స్, మతతత్వ శక్తులు పాకిస్తాన్కి వెళ్ళిపోయాయని మనం భావిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఒక సెక్యులర్ దేశము ఏర్పాటైంది, ఒక సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటైంది, అన్ని మతాలకు సమానమైనటువంటి ఆదరణ ఉందని భావిస్తున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో గత 75-76 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో నిశ్శబ్దంగా జరుగుతున్నటువంటి మందిరాల పైన జరుగుతున్నటువంటి దాడులకు సంబల్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సాయి గారు, వాస్తవానికి సంబల్లో 1947 తరువాత సిస్టమేటిక్ గా మత కల్లోలాలు జరిగినాయి. ప్రతి మత కల్లోలం తరువాత హిందూ జనాభా పడిపోయింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మత కల్లోలాల నిందితుల విషయంలో ఒక విచిత్రమైన సమతుకాన్ని పాటించటం వల్ల అక్కడ ముస్లిములు ఒక 20 మందిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నేరం చేసినా చేయకపోయినా బాధితులైనా పలాయనం చేసి ఊరు వదిలి పారిపోయి శరణార్థులుగా బ్రతుకుతున్నా కూడా హిందువుల పక్షంలో కూడా 20 మందిని అరెస్ట్ చేయాలి. ఈ నియమం ప్రకారం అక్కడ 10 మంది అరెస్ట్ అయితే ఇక్కడ 10 మంది, అక్కడ 20 మంది అరెస్ట్ అయితే ఇక్కడ 20 మందిని అరెస్ట్ చేసే క్రమంలో రక్షణ లేని పరిస్థితిలో ఉన్నటువంటి హిందువులు ఊళ్ళో వదిలి పారిపోయి, ఈ సందర్భంలో హిందూ కాలనీస్ అంతరించినాయి, హిందూ గ్రామాలు అంతరించినాయి, హిందూ ఏరియాస్ ష్రింక్ అయిపోయినాయి, నెమ్మదిగా కుచించుకుపోతూ వచ్చినాయి, ఊళ్ళు వదిలి వచ్చేసినటువంటి సందర్భం. దీనివల్ల అక్కడ జనాభా మారింది. నెమ్మదిగా మందిరాలన్నింటినీ కూడాను
అయితే విరగొట్టేశారు, లేకపోతే వాటిని అడ్డుగోడలు కట్టేసేసి కనిపించకుండా చేశారు. వాటి మీద అక్రమ కట్టడాలని నిర్మించడం జరిగింది. ఇలాగా కేవలం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరిగినాయి. సంభల్లో ఇప్పుడు నెమ్మదిగా ఈ సంఘటనలు బయటకు వస్తున్నాయి. కాబట్టి సంభల్లో జరుగుతున్న సంఘటనల్ని 1947 కి ముందు, 1947 కి తరువాతగా చూడవలసినటువంటి అవసరం ఉంది సాయి. రైట్. అంటే అక్కడ మొన్న బయటపడ్డటువంటిది, అంటే వీళ్ళు ఆర్కియలాజికల్ సర్వేని కోర్టుకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత బయటకు వస్తున్నది అక్కడ ఏదో శివలింగం, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఈ దొరికినాయి, వాటి కనపడకుండా మూసేశారు అన్నటువంటి. ఏది వాస్తవం? ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా హరిమండల్ ఏదైతే క్షేత్రం ఉందో, కల్క్యావతారము ఉద్భవించేటటువంటి చోటుగా భావించేటటువంటి హరిమండల్, అది ఇప్పుడు షాహీ జామా మసీద్గా మారింది. దీనిని వాస్తవంగా అక్కడ అంటే ఇది కనీసము బాబర్ టైంలో ఈ రకంగా మారిందని చెప్తారు. బాబర్ టైంలో హరిమండల్ని మసీదుగా మార్చడం జరిగింది. ఆ తరువాత కూడాను హిందువులు పోరాడుతూ వచ్చారు. లోపలికి వెళ్ళి పూజలు చేయటము, బలవంతంగా శక్తి ఉన్నప్పుడు ఆక్రమణలు చేయటము, మళ్ళీ తమ భూమిని విముక్తం చేసుకోవటము, మళ్ళీ మొఘలుల సైన్యం వచ్చి వాళ్ళను తరిమి వేయటము, ఈ ప్రక్రియ మీకు ఏదైతే అయోధ్యలో రామజన్మభూమి విషయంలో జరిగిందో అదే రకంగా హరిమండల్లో కూడా జరిగింది. హరిమండల్ ప్రాంతంలో షాహీ జామా మసీద్ అనేది ప్రస్తుతం కనిపిస్తోంది. కానీ దీని అడుగున ఉన్నటువంటి, లేకపోతే దీని వాస్తవానికి మందిర క్షేత్రాన్ని మసీదుగా మార్చారన్నది అక్కడ ప్రధానమైన ఆరోపణ. దానిని సర్వే చేయడానికి ఆర్కియలాజికల్ సర్వే కోర్టు ఆదేశాల మేరకు వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు వస్తే వాళ్ళపైన దాడి జరిగింది. ఈ దాడిలో తుపాకులు తీసుకుని దుండగులు వచ్చారు, రాళ్ల దాడులు చేశారు. ఇంటి టెర్రేస్ల మీద రాళ్లను పెట్టుకుని వీళ్ళు దాడి చేశారు. ఇది ఒక పార్ట్. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా స్వాతంత్రానంతరము సంభల్లో 16 మత కల్లోలాలు జరిగినాయి. ఒక సంభల్ సిటీలోనే 16 మత కల్లోలాలు జరిగినాయి. మొట్టమొదటి మత కల్లోలం 1947లో జరిగింది, ఒక హిందువు మరణించాడు. 1948లో మళ్ళీ మత కల్లోలాలు జరిగినాయి, 6 హిందువులు మరణించారు. ఈ రకంగా సంభల్లో ఇప్పటి వరకు దాదాపు ఒక 220 పైబడి చనిపోయారు. 230 వరకు ఉంటుంది నంబరు, ఖచ్చితమైన నంబర్ నేను తక్షణం చెప్పలేకపోతున్నాను. 220-30 మంది చనిపోతే అందులో ఒక 7-8 మంది తప్ప మిగతా అంతా కూడా హిందువులు. అంటే క్రమేపీ అక్కడి నుంచి హిందువుల్ని తరిమివేయడం జరిగింది. ఈ మందిరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న చిన్న మందిరాలు. స్థానికంగా ఏ రకంగానైతే మన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఉండగా కూడాను వీధిలో సుబ్రహ్మణ్య స్వామివి, లేకపోతే వెంకటేశ్వర స్వామివి, లేకపోతే రాముల వారివి చిన్న చిన్న గుళ్ళు ఉన్నట్టుగానే ఏరియా వైజ్ ఉండేటటువంటి గుడులు. ఇందులో కొన్ని గుళ్ళు 100 సంవత్సరాలవి, కొన్ని గుళ్ళు 150 సంవత్సరాలవి, కొన్ని దేవాలయాలు ఆధునికంగా కట్టినవి. వీటన్నిటిని కూడా నెమ్మదిగా హిందువుల ప్రాంతాన్ని వదిలి వెళ్ళేలా చేశారు. 47, 46, 1978, 1976, 82, 84, 1990 వరకు సంభల్లో కంటిన్యూస్ గా మత కల్లోలాలు. 1990 తర్వాత మత కల్లోలాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి హిందువులు మొత్తం వెళ్ళిపోయారు. హిందువులు లేరు మత కల్లోలాలు చేయడానికి. హిందువులు అక్కడ హిందూ పాపులేషన్ లేదు. కాబట్టి ఈ మందిరాలన్నింటినీ కూడా వీళ్ళు కొన్నింటిని బద్దలు కొట్టారు, కొన్నింటిని కవర్ చేశారు. దీనిలో చాలా విచిత్రమైనటువంటి మందిరాలు కొన్ని ఉన్నాయి. ఇందులో రస్తోగి సమాజ్ అని ఒక కమ్యూనిటీ ఉంది. వీళ్ళు వ్యాపారం చేసేటటువంటి కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీలోకి వీళ్ళని చేర్చవచ్చును. అయితే మామూలుగా గుప్తా ఈ పేర్లు కాకుండా రస్తోగీలు అనేది ఒక చాలా క్లోజ్ నిట్ వ్యాపార సముదాయం ఇది. ఈ రస్తోగి సముదాయానికి చెందినటువంటి ఆంజనేయ స్వామి మందిరం. ఈ మందిరానికి మొత్తం 4 వైపులు అడ్డుగోడలు కట్టారు. దీని మీద నుంచి కొత్త కట్టడం కట్టేశారు. మందిరము ఉంది, దానికి సంబంధించినటువంటి కార్తికేయుడు విగ్రహం కావచ్చును, గణపతి విగ్రహం కావచ్చును, వాటిని ఒక బావిలో పారేసేశారు. ఆ బావిని పూడ్చి పెట్టేసేశారు. అట్లాగా మొత్తము దాదాపు 6-7 మందిరాలు ఈ పరిస్థితి అండి. ఇవేదో బాబరు ధ్వంసం చేసినటువంటివి కావు, లేకపోతే ఔరంగజేబు ధ్వంసం చేసినటువంటివి కావు. స్వతంత్ర భారతదేశంలో సెక్యులర్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి సెక్యులర్ నేతల పరిపాలనా కాలంలో
హిందూ దేవాలయాలు హిందువులు పలాయనం చేయడం వల్ల, హిందువులు అక్కడి నుంచి పారిపోవడం వల్ల, ముఖ్యంగా 1978 ఏదైతే ఉందో అక్కడ శ్రీ కార్తీక్ మహాదేవ్ మందిరం ఉంది, భస్మశంకర్ మందిరం అని అంటారు దాన్ని. 1978లో మూతపడిపోయింది. అదేవిధంగా ఒక హనుమంతుడి విగ్రహం, శివ హనుమాన్ మందిరం, ఆ మందిరం కూడా 1978 మత కల్లోలాల తరువాత మూతపడిపోయింది. మరొక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో 3 విగ్రహాలు బావిలో దొరికింది. 22 దేవాలయ బావులను మట్టితో కప్పెట్టేసేసి వాటి మీద భవనాలు నిర్మించేసేసారండి సాయి గారు. ఇవన్నీ 1978 తర్వాత జరిగింది. అంటే దాదాపు 1978 మత కల్లోలం అంటే 46 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడి సాయి గారు. 1978 అంటే ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాపకం ఉండేటటువంటి సంఘటన. 1978లో చాలా భయంకరమైనటువంటి దాడి జరిగిందండి. ఇది తప్పనిసరిగా మనం తెలుసుకోవలసిన విషయం. 1976 ఫిబ్రవరి 29వ తారీఖున, అది లీప్ ఇయర్, ఒక మౌలవీని రాజ్ కుమార్ సైని అనేటటువంటి యువకుడు చంపేశాడని చెప్పి ఒక పుకారు మొదలైంది. ఆ పుకారు మొదలైంది వాస్తవానికి ఏంటంటే మసీద్ కమిటీ ఎలక్షన్స్ లో జరిగిన గొడవల్లోనే ఈ మత పెద్దని చంపేయడం జరిగింది. వాళ్ళ గొడవలో, కానీ ఇది రాజ్ కుమార్ సైని పేరు పెట్టారు. ఆ తరువాత మందర్ షఫీ, అటావుల్లా తాతారి అనేటటువంటి వాళ్ళు మొత్తం అనేక దేవాలయాల మీద దాడి చేసి సూరజ్ కుండ్ మానాస్ మందిరం ఏదైతే ఉందో దాన్ని విధ్వంసం చేశారు. ఆ తరువాత చాలా పెద్ద ఎత్తున సరాయ్ చౌకీ ఏరియా ఉంటుంది సంభల్లో. సరాయ్ అంటే ధర్మసత్రం అన్నమాట. ఈ సత్రాలన్నీ కూడాను హిందువులు నిర్మించినటువంటి సత్రాలు. ఈ సరాయ్ చౌకీ అనేటటువంటి పేరిట కిషన్ లాల్ అనే వ్యాపారి ఇంటిని తగలబెట్టారు. ఆ తర్వాత సోఠీపురా ప్రాంతంలోను, మిగతా కోట్పూర్వి మొహల్లా అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ అన్ని ప్రాంతాలలో దాడులు జరిగినాయి. 1978 దాడిలో ఒకేసారి 184 మంది హిందువులను సజీవ దహనం చేశారు. వీళ్ళందరూ కూడా ఒక గోడౌన్ లో దాక్కుంటే గోడౌన్ కి నిప్పు పెట్టేశారు. ఈ సంఘటన ఆ తరం వాళ్ళందరికీ తెలుసును. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో చెప్పారు. తమాషా ఏంటంటే ఈ సంఘటనలో 180కి పైబడి హిందువులు దహనమైపోయిన తరువాత కూడా పోలీసులు ఒక 22 మంది విద్రోహులను, దుండగులను అరెస్ట్ చేస్తే మళ్ళీ సమతూకం పాటించేందుకు బాధితుల నుంచి కూడా 20 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ రకంగా అనేక మందిరాలు కానీ ఇవన్నీ కూడాను ఒక్కొక్క మందిరము డిస్యూజ్, అంటే వాడేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు ఎవరు లేకపోవడంతో నెమ్మదిగా అవి పాడుబడ్డాయి. వాటి మీద అక్రమ కట్టడాలు నిర్మించారు. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత సంభల్లో హరిమండల్ మందిరం, అంటే షాహీ జామా మసీదులో ఆర్కియలాజికల్ సర్వే జరపడానికి వెళ్ళినప్పుడు దుండగులు దాడి చేసినప్పుడు వాళ్ళు తుపాకులు తీసుకువచ్చారు, బల్లాలు తీసుకుని వచ్చారు, కత్తులు తీసుకుని వచ్చారు. ఇవేవి కనపడకుండా ముందు సీసీటీవీని విధ్వంసం చేశారు. మొత్తము ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీలన్నింటినీ విరగొట్టిన తర్వాత, సీసీటీవీ వైర్లు కట్ చేసిన తర్వాత ఈ దాడి జరిగింది. అయితే వాళ్ళు ఊహించనిది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారు డ్రోన్లని పంపి డ్రోన్ కెమెరాల ద్వారా దుండగులు ఫోటోలు తీయించగలరనేది వాళ్ళు ఊహించలేదు. ఏ ఇంటి పైన రాళ్ళు ఉన్నాయో కూడా ఆయన గుర్తించారు. ఎవరెవరు తుపాకీ పట్టుకొచ్చారు వాళ్ళందరి ఫోటోలు, ఆ ఫోటోలన్నీ తీసి సంభల్లోని అన్ని వీధుల్లో, అన్ని కూడళ్లలో ఫోటోలు పెట్టి వీళ్ళు కనుక ఉన్నట్లయితే పట్టి మాకు ఇవ్వండి, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకండి అని చెప్పి బోర్డులు పెట్టారు. దాంతో ఇప్పుడు సంభల్కి చెందినటువంటి 800 మంది దుండగులు ఊరొదిలి పారిపోయారు. సో అది ఒక ఎత్తు. దాని తరువాత అక్రమ కట్టడాల తొలగింపు కావచ్చు, నువ్వు ఇంటింటి సర్వే కావచ్చు, ఇవన్నీ చేపట్టినప్పుడు బయటపడ్డ విషయం ఏంటంటే 100కి 99% ఇళ్లలో ఎలక్ట్రిక్ కనెక్షన్ అంతా కూడా దొంగ కనెక్షన్స్, మెయిన్ వైర్ నుంచి లాగేస్తున్నారు. మసీదుల్లో వాషింగ్ మెషిన్లు పెట్టి, ఫ్రిడ్జ్లు పెట్టి, ఇవన్నీ 4 మసీదుల్లో అక్రమ కనెక్షన్స్, అంటే విద్యుత్ అఫీషియల్ కనెక్షన్స్ కాకుండా డైరెక్ట్ గా పోల్ నుంచి విద్యుత్ లాక్కోవడం జరిగింది. ఈ అక్రమ కట్టడాలని తొలగించడం మొదలు పెట్టేటప్పుడు ఒక్కొక్క మందిరం బయటపడటం లేదు. 1978లో మూతపడ్డటువంటి
22 దేవాలయాల్లో 6 ఇప్పటికి బయటపడ్డాయి. 22 బావుల్ని మూసేశారు. ఆ కప్పెట్టినటువంటి బావులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తవ్వి ఆ మట్టిని తీసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దీని అర్థం ఏంటంటే హిందూ జనాభాని ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రాంతం నుంచి తరిమి వేయడం జరిగింది. దాంతో పూజించేవాడు లేని కారణంగా, భక్తుడు లేని కారణంగా భగవంతుడు ఉండేటటువంటి స్థలమైనటువంటి దేవాలయాలు కూడా ఉపయోగం లేకుండా పోయినాయి. ఔరంగజేబో లేకపోతే బాబరో లేకపోతే షాజహానో షాహీ జామా మసీదుని విధ్వంసం చేసి ఉండవచ్చును, కానీ ఇదంతా కూడాను స్వాతంత్రానంతరం జరిగింది. ఇవన్నీ కూడాను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో వివరించిన విషయాలు. అంటే ఇవి అఫీషియల్ డాక్యుమెంట్ గా మనం భావించాలి. ఇప్పుడు నేను చెప్పినవేవి కూడా కట్టుకథలు కావు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా చెప్పిన విషయాలని నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను సాయి గారు. అసలు ఇంత పెద్ద అంశము, అంటే 180 మంది చనిపోయి చంపబడ్డటువంటి అంశం. ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు, బెస్ట్ బేకరీ లాంటి కేసులో ఒక 3-4 చనిపోయి, అదైనా మానసిక ప్రాణం అంటే ప్రాణమే. అది అంత ఏళ్ల తరబడి హైలైట్ అయింది. ఇది అసలు ఇవాల్టి వరకు చర్చకే రాకపోవడం. ఈవెన్ నిన్న యోగి ఆదిత్యనాథ్ అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చి అంత ఇది చేస్తే అసలు ఎక్కడా ఎందుకు రాదు? మన దేశంలో ముఖ్యంగా చాలా కాలము ఉన్నటువంటి కుహనా సెక్యులర్ ప్రభుత్వాలు మీడియాని పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. మీడియా కూడాను బెల్ట్ కట్టినటువంటి గొలుసు కట్టుతో ఇంట్లో కట్టేసేటటువంటి కుక్కలు పొద్దున ఒకసారి బయట తీసుకెళ్లేసేసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి తీసుకొచ్చిన తర్వాత 4 మాంసం ముక్కలు, 5 బిస్కెట్ ప్యాకెట్లు, 5 కుక్కలకి ఇచ్చేటువంటి పెడిగ్రీ బిస్కెట్ ముక్కలు ఇచ్చేసేస్తే పడుండేటటువంటి పద్ధతిలో ఈ దేశపు మీడియా కూడా ఉన్నది సాయి గారు. మీరు మీడియా, నేను మీడియా, మనం కూడాను మెయిన్ స్ట్రీమ్. మీరు టీవీలో పనిచేశారు, నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా మూడిట్లో పనిచేశాను. దురదృష్టవశాత్తు ఈ దేశంలో దశాబ్దాల తరబడి కావలి కుక్కల బాధ్యతని నిర్వహించవలసినటువంటి మీడియా, వాచ్ డాగ్ గా ఉండాల్సినటువంటి మీడియా ల్యాప్ డాగ్ గా వ్యవహరించింది. వాళ్ళ వార్తల్ని బయటకు రాని ప్రభుత్వము 84 మరణించారు, 60 మందిని అరెస్ట్ చేశారు అని ఫిగర్ ఇస్తే, అదేమిటి అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఏ మతానికి చెందిన వాళ్ళు ఎంతమంది, అసలు ఎటువంటి సంఘటన, ఇవేమి బయటకు రాని. దీంతో చాలా చోట్ల దాడుల యొక్క వాస్తవ స్వభావం ప్రజలకు తెలియనివ్వలేదు. రెండవది, ఈ వార్తలు రానివ్వలేదు. సాయి గారు, సంభల్లో మత కల్లోలాలు జరిగినాయి. కలకత్తాలో కమ్యూనిస్టు ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలో ఆనంద మార్గ్ అనేటటువంటి ఒక పంథా ఉంది. వాళ్ళు కపాలాలు పట్టుకుని నృత్యం చేస్తారు. 22 మంది ఆనంద మార్గ్ కార్యకర్తలని కలకత్తా నడి రోడ్లో కాల్చి కమ్యూనిస్టులు సజీవ దహనం చేశారు. వార్త రానివ్వలేదు సార్. ఆనంద మార్గకి సంబంధించిన వార్త, ఆనంద మార్గకి జరిగినటువంటి ఆనంద మార్గీయుల పైన జరిగినటువంటి దాడిని మీడియా చర్చించలేదు. ఎందుకంటే మీడియా ఒక వర్గం కొమ్ము కాస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి శరణార్థుల్ని దండకారణ్యంలో ఇస్తే మాకు దండకారణ్యంలో వాతావరణం పడడం లేదు, మేము ఒక ద్వీపానికి వచ్చి ఉంటాము, ఆ ద్వీపం పేరు మొరీచ్ జాపి, అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఒక కమ్యూనిస్ట్ వామపక్షాల్లో ఒకటైనటువంటి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఆశ్రయం ఇస్తే, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ బలోపేతం అవుతుందన్న భయంతో సిపిఎం గుండాలు మొత్తము మొరీచ్ జాపి ద్వీపాన్ని పోలీసులతో చుట్టుముట్టి 3 రోజుల పాటు కాల్పులు జరిగి, 3 రోజులు చచ్చి పడున్నట్టు నటించినటువంటి కొంతమందిని వదిలేస్తే ఎవడు బతికి బయటపడదు. మొరీచ్ జాపీలో 5,000 మంది చనిపోయారని చెప్పి ఒక అంచనా. మొరీచ్ జాపీ గురించి ఈ దేశం చదివిందా? పత్రికల్లో వచ్చిందా? కాబట్టి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో వాచ్ డాగ్ గా ఉండవలసినటువంటి మీడియా ల్యాప్ డాగ్ గా వివరించిన కారణంగా ఇది బయటకు రాలేదు. మన దక్షిణాదిలో ఉన్న మీడియా ఉత్తరాది వాడు ఏం రాస్తే దాని అనువాదం చేసుకుని రాయడమే వాడికి అలవాటు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మన దగ్గర కూడాను వామపక్ష భావాలు ఉన్న వాళ్ళే మీడియాలో చాలా కాలం రాజ్యం వెళ్ళే కారణంగా ఈ వార్తలు రాదు. నెల్లి గురించి వస్తుంది. ఎందుకు వస్తుంది? నెల్లిలో బాధితులు ముస్లింలు. అస్సాంలో నెల్లి అనే చోట గిరిజనులు ముస్లింల పైన దాడి, దాని గురించి మాట్లాడు.
ఎక్కడో ఏదో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనేటటువంటి వాడు మరణిస్తాడు కెనడాలో, వాడు ఖలిస్తానీ, దాన్ని వార్తగా చేస్తారు. ఇంకెక్కడో ఎవరో మరణిస్తారు, ఇది ఫేక్ ఎన్కౌంటర్, దాన్ని పెద్ద వార్తగా చేసి 1వ పేజీలో ఇస్తారు. అదృష్టవశాత్తు ఫేక్ ఎన్కౌంటర్ల పేరిట వచ్చే వార్తలు 1వ పేజీ కాక ఇప్పుడు 7వ పేజీ 8వ పేజీకి వచ్చేటటువంటి దశకు వచ్చింది. కానీ ఏళ్ల తరబడి ఈ వాస్తవాలు తెలియకుండా చేయటంలో రాజకీయ నాయకులు, మీడియా, వామపక్ష మేధావులని చెప్పేవాడు, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయి ఏది వార్త ఏది వార్త కాదో నిర్ధారించి ప్రజలకు ఏమి తెలియాలో ఏమి తెలియకూడదో డిసైడ్ చేసి మన మీద రుద్దిన కారణంగా మనం ఆ పాచిపోయిన వార్తల్ని నిజమైన వార్తలుగా భావిస్తూ వచ్చాం. ఇది జరిగింది సాయి గారు. వాస్తవానికి రెండవది 1976లో జరిగింది, 78లో జరిగింది అనుకోండి ఒక సంఘటన. ఆ సంఘటన ఇప్పటికీ దాదాపు సంఘటన జరిగి 46 సంవత్సరాలు జరిగిందంటే, జ్ఞాపకము ఉండాలంటే కనీసం 15-16 ఏళ్ల వాడు అయి ఉండాలంటే, ఈ రోజు 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞాపకం. సో ఉత్తరప్రదేశ్ బయట ఇటువంటి సంఘటనకు సంబంధించిన వార్త ఎవరికి గుర్తు కూడా లేకుండా మీడియా బ్లాక్అవుట్ చేసింది, రాజకీయ నాయకులు బ్లాక్అవుట్ చేశారు. వీటన్నిటికీ ఎక్కడ మత కల్లోలం జరిగిన RSS దీనిలో దోషి అని చెప్పేసేసి రకరకాల ఫేక్ కేసులు పెట్టేసేసి హిందూ సమాజము నోరెత్తకుండా, మత కల్లోలం జరిగితే బాధితులే మేమే ఏదో తప్పు చేశాం కాబట్టి మాకు ఇలా జరిగింది, మా తప్పు మాదే అయి ఉంటుంది, అసలు మేము అనవసరంగా మసీదు ముందు డప్పులు వాయించి ఉండాల్సింది కాదు, లేకపోతే వాళ్ళ అజాన్ వచ్చే సమయంలో మేము ఊరేగింపు చేయాల్సింది కాదు. ఈ రకంగా దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు సైకాలజీ లాంగ్వేజ్ లో. ఈ గ్యాస్ లైటింగ్ ఎఫెక్ట్ హిందువుల మీద పడి బాధితులే తామే నేరస్తులని భావించే స్థితికి ఈ గ్యాస్ లైటింగ్ ఎఫెక్ట్ మీడియా, రాజకీయ నాయకులు, కోనా సెక్యులర్ రాజకీయ నాయకులు, లెఫ్ట్ లిబరల్ మేధావు, వీళ్ళు హిందూ సమాజాన్ని దశాబ్దాల పాటు గ్యాస్ లైటింగ్ ఎఫెక్ట్, నేనే తప్పు చేశానేమో, నాదే తప్పేమో, అసలు ఆ టైంలో నేను ఎందుకు పొద్దునే ప్రభాత ఫేరీ నిర్వహించాలి, లేకపోతే నేను పొద్దునే ఎందుకు వాళ్ళ అదాన్ వచ్చే సమయంలోనే నేను ఎందుకు త్యాగరాయ సంకీర్తనలతోటి నగర సంకీర్తన చేయాలి, చేయకూడదేమో, నేను మానేయాలి. ఈ రకమైన ఆత్మన్యూనతా భావం హిందూ సమాజంలో కల్పించడం జరిగింది సాయి గారు. ఇదంతా కూడాను ఇటువంటి సంఘటనలు బయట సమాజానికి తెలియకుండా ఉండడానికి ఉపయోగపడ్డాయి సాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే, ఇప్పుడు కాశీలో కూడాను మదన్పుర ఏరియాలో ఒక సిద్ధేశ్వర మహాదేవ మందిరం లభించింది. కాశీ నిజానికి తీర్థాల నగరి, క్షేత్రాల నగరి. ఈ సిద్ధేశ్వర మహాదేవుని ప్రశస్తి అనేక సార్లు మనం చదివింటాం, కాశీ ఖండంలో వాటిలో ఉంటుంది. ఈ సిద్ధేశ్వర మహాదేవుని దేవాలయం ఏదైతే, ఈ దేవాలయం చుట్టూ ఇల్లు కట్టేసుకుని ఆ ప్రాంతాన్ని బాత్రూమ్ గానో లెట్రిన్ గానో వాడుకుంటున్నాం, లేకపోతే స్టోర్ రూమ్ గానో వాడుకుంటూ, దయ ఉంటే స్టోర్ రూమ్ గానో వాడుకుంటున్నాం, లేకపోతే ఇంకా కొంచెం మంచివాడైతే దాని పక్కన సైకిళ్ళు పెట్టుకోవడానికి, కార్లు పెట్టుకోవడానికి, తన వాహనాలు పెట్టుకోవడానికి, రకరకాల పార పలుగు పెట్టుకోవడానికి వాడుకుంటూ ఉండగా, నిన్న అక్రమ కట్టడాల తొలగింపు జరుగుతుంటే కాశీలోని మదన్పుర ఏరియాలో సిద్ధేశ్వర మహాదేవుడి మందిరం, సంబల్లోనే కాదు కాశీలో జరిగింది. ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగినాయి. దేశ విభజన జరిగి భారతదేశము సెక్యులర్ దేశంగా ఏర్పడ్డ తరువాత జరిగినటువంటి సంఘటనలు ఇస్తారు. రైట్. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ బయట పెట్టారు, ఆ బావులు తవ్విస్తున్నారు. అక్కడ ఈ మత కలహాలలో చనిపోయినటువంటి వాళ్ళని అందులో పాతి పెట్టారు అన్నటువంటి, లేదా అందులో వేసి పూడ్చారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అంటే సంభల్ వరకు అయితే 178 మంది, బహుశా 160 నుంచి 170 మధ్యలో సంఖ్య, ఎగ్జాక్ట్ సంఖ్య, వాళ్ళని సజీవ దహనం చేశారు. కాబట్టి వాళ్ళని కప్పి పెట్టడం, పూడ్చి పెట్టడం అది జరిగి ఉండదు. మిగతా అంతా కలిపి సంభల్లో 213, 220 వరకు చనిపోయారు. ఎగ్జాక్ట్ నెంబర్ లేదు. ఈ 220లో 9-10 మంది మాత్రమే ముస్లింలు. ముస్లింలు ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టేటటువంటి ఇది లేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ప్రకారం అంత్య దినంలో దేవుడు వాళ్ళందరూ చేసినటువంటి మంచి చెడుల చిట్టా తీసుకుని, ఖయామత్ కే దిన్ అంటారు కదా, లాస్ట్ డే అన్నమాట. ఖయామత్ తర్వాత ఇంక ఈ భూమండలం ఉండదు. ఆ ఖయామత్ రోజున దేవుడు అందరి యొక్క
చిట్టా వర్జాలు లెక్క కడతారు, ఏమేమి వాళ్ళు చేసిన మంచి ఏంటి చెడు ఏంటి అని లెక్క కడతారు. ఎన్నిసార్లు నమాజ్ చేశారు, ఎన్నిసార్లు ఈ రకంగా జీవించాడు, మతపరంగా వీడు ఏమేం చేశాడు, ఇవన్నీ లెక్కలు కట్టి వాళ్ళకి జన్నత జహన్నుమా డిసైడ్ చేస్తారు. జన్నత్ అంటే స్వర్గము, జహన్నుం అంటే నరకం. ఇది జరుగుతుంది అని చెప్పి నమ్ముతారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టడం ఉండదు. ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కబర్స్థాన్స్ ఏవైతే ఉన్నాయో కబర్స్థాన్స్ లో మాత్రమే ఇది చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ అజ్ఞాత శవాలలాగా పాతి పెట్టేటటువంటి సంస్కృతి వాళ్ళకు. హిందువులకు సంబంధించినంత వరకు ఆ రకంగా పాతి పెట్టేటటువంటి సంస్కృతి ఉత్తరాదిలో లేదా దహనం చేసే సంస్కృతి ఉంటుంది. కాబట్టి ఈ బావుల్లో శవాలను పూడ్చి పెట్టడం జరుగుతుందని నేనైతే అనుకున్న ఒకటి రెండు సంప్రదాయాలు, ముఖ్యంగా నాథ్ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళని పాతి పెట్టడం జరుగుతుంది, దహనం చేయడం జరుగుతుంది గోరక్ష సంప్రదాయంలో ఉన్నటువంటి. కాబట్టి ఆ ఏరియాలో ఆ రకంగా పాతి పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయా మనకి తెలియదు ఖచ్చితంగా. కానీ ఆ ప్రాంతంలో నాథ్ సంప్రదాయానికి చెందిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. రస్తోగీసు, టాస్, ఆ తర్వాత సైనీస్ అంటే వీళ్ళు బీసీ కమ్యూనిటీలోకి వస్తారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిపైన దాడులు జరిగింది. వీళ్ళందరూ కూడా దహనం చేసే వాళ్ళే తప్ప పాతి పెట్టేవాళ్ళు కాదు సాయి గారు. కాబట్టి ఈ బావుల్ని తవ్వుతుంటే విగ్రహాలు బయటపడుతున్నాయి తప్ప మీకు దేవాలయాల్ని ధ్వంసం చేసి విరగొట్టి విసిరేసినటువంటి విగ్రహాలు కానీ వాటి యొక్క శకలాలు కానీ దొరుకుతున్నాయి. కానీ శవాలు దొరికినట్టుగా ఎక్కడ మనకి మటుకు వార్తల ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ మనకి తెలియదు. రైట్. మరొకటి, ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్ననే ఒక ఆర్డర్ వేసింది కదా, ఎక్కడ ఈ సర్వేలు ఆపేయండి, అట్లాగే ఆర్డర్లు వేయదే, మీరు ఏ కోర్టు కూడా తీసుకోవద్దు వీటిని. ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక గత ఈ అయోధ్య అంశము ఆ తర్వాతనే కొన్ని ఆలయాలకు సంబంధించి ఇట్లాంటి కేసులు నడుస్తున్నాయి. సో వివిధ కోర్టుల్లో అది మళ్ళీ సవాలు చేయడం, మళ్ళీ హైకోర్టు ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు దాంతో ఆగిపోయినట్టేనా? అంటే యథాతథంగా ఆలయాలుగా మసీదులుగానే ఉండాలి, మసీదులు ఒకవేళ ఆలయాల్ని గతంలో ధ్వంసం చేసి కట్టినా వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పినట్టేనా? వాస్తవానికి సుప్రీంకోర్టు యొక్క తీర్పుని సరిగా అధ్యయనం చేయకపోవడం వల్ల వచ్చిన కన్ఫ్యూజన్. గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే కొత్తగా విషయాల్ని తీసుకోకండి. అంటే ఆల్రెడీ 14-15 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, కాశీ కావచ్చు, మధుర కావచ్చును, లేకపోతే సంభల్లో ఉన్నటువంటి హరిమండల్ కావచ్చు, ఇట్లాంటి 14-15 దేవాలయాలకు ఆల్రెడీ కేసులు పెట్టడము జరిగింది. న్యాయస్థానాలు ఆర్కియలాజికల్ సర్వేకి అనుమతులు ఇచ్చినాయి. కొన్నిట్లో ఆర్కియలాజికల్ సర్వే 1 విడత 2 విడతల సర్వే చేసింది. వాటికి ఇది వర్తించదు. కాబట్టి 14 దేవాలయాల వరకు సర్వేలు వీటిని ఆపే శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఒక లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కొత్తగా తీసుకోవద్దని, కొత్తగా కూడా ఎందుకు తీసుకోవద్దంటే సుప్రీంకోర్టు, ఎందుకంటే అసలు తీర్థస్థలాల చట్టం, పూజా స్థలాల చట్టం ఏదైతే ఉందో 1950 నాటికి ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలోనే ఉండాలి. వాటి స్థితిని మార్చడానికి వీల్లేదని. అప్పటికి అవి మసీదులుగా మారి ఉన్నట్టయితే మసీదులుగానే కొనసాగాలి అన్నట్టు ఏవైతే ఉందో దానిని సవాలు చేయటం, దానిపైన విచారణ జరుగుతుంది. ఒకవేళ గనక న్యాయస్థానము ఈ చట్టము అక్రమము అని గనక చెప్పినట్లయితే దేశంలో ఉన్న అన్ని మందిరాల విషయంలో, మసీదులుగా మారినటువంటి మందిరాలన్నిటి విషయంలో కేసులు పెట్టారు. దాని విచారణ జరగాలి. అంటే మేము మౌలికంగా ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో, పూజా స్థలాల చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టం యొక్క చట్టబద్ధత లేదా అది చట్ట వ్యతిరేక, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమా అన్నది డిసైడ్ చేస్తాము. అంత లోపల ఎక్కడ కూడా ఏ సర్వేలు నిర్వహించవద్దు అన్నది సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు. కాబట్టి ఆల్రెడీ ప్రారంభమైన వాటికి వర్తించదు. దీనికి సంబంధించిన తీర్పు గనక వస్తే ఇంకా అసలు ఎక్కడ ఎవరు అడ్డుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి దీనివల్ల అన్ని ఆగిపోయినట్టు అని మనం భావించనక్కర్లేదు. ఇది కొంత తాత్కాలిక విరామం ఉంది. ఏ 14-15 మందిరాల్లో అయితే ఆర్కియలాజికల్ సర్వే కానీ కోర్ట్ ఆర్డర్డ్ సర్వే కానీ ఏదైతే ఉందో వాటిని సుప్రీంకోర్టు ఆపలేదు.
ఇది గమనించాల్సిన విషయం సాయి. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే 1950లో ప్రార్థనా స్థలాల చట్టం తీసుకొచ్చారు, మళ్ళీ 1991లో పివి నరసింహారావు టైంలో ఒక చట్టం తెచ్చారు కదా. ఈ రెండిటికి ఏంటి, రెండు ఒకటేనా లేకపోతే డిఫరెన్స్ ఉందా? వాస్తవానికి 1950లో ప్రార్థనా స్థలాల చట్టం అంటూ ఏమీ రాలేదు. పివి నరసింహారావు బాబరీ మసీదు వివాదం వచ్చినప్పుడు, అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన వివాదం వచ్చినప్పుడు ఇతర మందిరాలను ప్రభావితం కాకుండా చేసేందుకు పూజా స్థలాల చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది అయితే పూజా స్థలాల చట్టాలకి కట్ ఆఫ్ డేట్ ఏది? 1950ని కట్ ఆఫ్ డేట్ గా ఆయన పెట్టారు. 1950 కట్ ఆఫ్ డేట్ గా ఎందుకు పెట్టారంటే 1947లో అయోధ్యలో ఆల్రెడీ రామభజన స్టార్ట్ అయింది, బాలరాముడి విగ్రహాలు పెట్టడం జరిగినాయి. కాబట్టి దానిని ఈ కేసులోంచి తప్పిస్తూ మిగతా ఏ గొడవలు కూడా మన మధుర, కాశీ, హరిమండల్, ఇంకొకటి కనౌజ్, అక్షయవట వృక్షం, ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో, కువత్తుల్ ఆలం మసీద్, కుతుబ్ మినార్ దగ్గర ఉన్నటువంటి కువత్తుల్ ఆలం మసీద్ కావచ్చు, అహ్మదాబాద్ లో ఉన్నటువంటి పెద్ద మసీదు కావచ్చు, ఇవన్నీ కూడా మందిరాలు అనేది చాలా సుస్పష్టం. కాబట్టి వీటికి ఈ వివాదం విస్తరించకుండా పివి నరసింహారావు ఈ చట్టాన్ని తెచ్చారు. కట్ ఆఫ్ డేట్ గా 1950 పెట్టారు. ఇది గమనించాల్సినటువంటి విషయము. అయితే ఆర్కియలాజికల్ సర్వే పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలకు పూజా స్థలాల చట్టం వర్తించదు. ఆర్కియలాజికల్ సర్వే పరిధిలో ఉన్నటువంటి దేవాలయము వాటిని బలవంతంగా ఎక్కడైనా మసీదుగా మార్చినట్లయితే, మసీదుగా మార్చిన కారణంగా అది 1950 కాక 1970లో మార్చినా కూడా రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి 1950 నాటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ప్రకారం అది ఆర్కియలాజికల్ సర్వేకి చెందినట్లయితే అది మసీదు కాకుండా ఆర్కియలాజికల్ సర్వే ప్రాపర్టీ అవుతుంది. పూజా స్థలాల చట్టంలో లభించినటువంటి వెసులుబాటు 1950 నాటికి ఆర్కియలాజికల్ సర్వే కట్టడంగా ఉండి 70s లోనో 80s లోనో దాన్ని మసీదుగా మార్చేసేసి అందులో నమాజ్ కనుక చదువుతుంటే పూజా స్థలాల చట్టము దానికి వర్తించదు. ఎందుకంటే 1950కి ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ ఉండాలి. కాబట్టి మసీదులు కాకుండా ఇప్పుడు హరిమందిర్ విషయంలో అదే వివాదం ఉంది. ఆ కారణంగానే న్యాయస్థానం అక్కడ సర్వేకి ఇవ్వడం జరిగింది. ఆర్కియలాజికల్ సర్వేని పంపడానికి కారణం ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే ప్రాపర్టీని మసీదుగా వాడేస్తుంది. సో ఈ పూజా స్థలాల చట్టంలో ఒక వెసులుబాటు కూడా ఉన్నది. 1950 నాటికి అది ఆర్కియలాజికల్ సర్వే యొక్క ప్రాపర్టీగా ఉందనుకో. ఇప్పుడు హంపి లో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆర్కియలాజికల్ సర్వేకి చెందినవి. వాటిలో మఠం కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులు కానీ ఒక చిన్న ఇటుకను కూడా మార్చడానికి, ఇప్పుడు ఈ షాహీ జామా మసీదు విషయంలో కూడా 78లోనో లేకపోతే 60లోనో ఇది కనుక మసీదుగా వాడటం ప్రారంభమైనట్లయితే 1950 నాటికి ఏ స్థితి ఉందో అదే వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1950కి ఆర్కియలాజికల్ సర్వే ప్రాపర్టీగా ఉన్నట్లయితే ఇందులో నమాజ్ జరగడానికి వీల్లేదు. సో ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ వెసులుబాటుని తీసుకునే న్యాయస్థానానికి హిందూ పక్షాలు వెళ్తున్నాయి. కాశీలో కూడా జరిగింది ఏంటంటే 1980-85 వరకు కూడా దేన్నైతే కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీద్ అంటారు, దాని పేరే జ్ఞానవాపి. వాపి అంటే బావి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి బావి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దాని పేరు జ్ఞానవాపి. జ్ఞానవాపిని ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియన్స్ జ్ఞాన అన్న పదం వాడు జ్ఞాన్ చేస్తారు కాబట్టి అది జ్ఞానవాపి. జ్ఞానవాపి పరిసరంలో మసీదు కింద సెల్లార్లో దేవుని విగ్రహం పెట్టి నిరంతర పూజలు కొనసాగినాయి. 1980s వరకు, 87-89 వరకు కూడా పూజలు జరిగాయి. దీని ఆధారంగా 1950 నాటికి సెల్లార్లో హిందువుల పూజ జరిగింది కాబట్టి జ్ఞానవాపి మసీదులో ఉన్నటువంటి ఆ పరిసరాల్లో పూజ జరగవచ్చని న్యాయస్థానము సర్వే జరిపించిన తరువాత తీర్పునిచ్చింది. కాబట్టి ఈ పూజా స్థలాల చట్టంలో ఉన్నటువంటి ఈ మౌలికమైన ప్రశ్నల్ని గనక కోర్టు సాల్వ్ చేసి తీర్పు గనక ఇచ్చినట్లయితే దాని తరువాత హిందూ మందిరాల కోసం రకరకాల క్లెయిమ్స్ మనం చేయడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు అయితే మనం ఏ 14 దేవాలయాల్లో హిందూ సమాజం కేసులు వేసిందో, కేసులు కొంత ముందుకు వెళ్ళాయో వాటికి సుప్రీంకోర్టు యొక్క తాజా ఆదేశాలు వర్తించవు. మిగిలిన దేవాలయాలకి అసలు పూజా స్థలాల చట్టం యొక్క చట్టబద్ధతని నిర్ధారించిన తరువాత అప్పుడు దాన్ని
ఏం చేయాలి, ఆ మందిరాల విషయం ఏమిటి, ఆ వివాదిత స్థలాల విషయం ఏంటన్నది తెలుసుకోవచ్చు. కాబట్టి దీన్ని పూర్తి పరాజయంగా భావించడానికి లేదు. ఇది ఒక రకంగా చెప్పాలన్నట్లయితే కొంచెం ఇదొక చిన్న స్పీడ్ బ్రేక్, టీవీ ఛానల్ భారతలో కొద్దిగా బ్రేక్ అన్నమాట. చిన్న బ్రేక్ మాత్రమే, కానీ ఇది వాస్తవానికి అడ్డంకి కాబోతుంది. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది కదా, వక్ఫ్ చట్టం ప్రకారం అయితే 20 సంవత్సరాల పాటు ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఒక ప్రదేశంలో అది వక్ఫ్ ఆస్తి కిందకే లేదా ముస్లింల ఆస్తి కిందకే చెందుతుందని ఆ కాన్సెప్ట్లో వీళ్ళు క్లెయిమ్ చేయడానికి లేదా ఇక్కడ? వక్ఫ్ చట్టానికే సవరణలు రాబోతున్నాయి సాయి గారు. ఈ అపరిమితమైనటువంటి అడ్డు అదుపు లేనటువంటి నియంత్రణ లేనటువంటి హక్కులు ఏవైతే వక్ఫ్ పేరిట ఒక వర్గానికి కల్పించడం జరిగిందో వాటినే ఇప్పుడు న్యాయస్థానము క్షమించాలి, మన పార్లమెంట్ లో దాన్నే సవరణ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఈ సవరణ ప్రస్తుతం జెపిసి దగ్గర ఉంది. ఆ తర్వాత ఇది న్యాయస్థానం మన పార్లమెంట్ యొక్క ఆమోదం గనక పొందినట్లయితే వక్ఫ్ చట్టానికి ఈ అపరిమిత అధికారాలు ఉండవు. కాబట్టి ఈ వక్ఫ్ చట్టము, పూజా స్థలాల చట్టము, ఈ రెండు చట్టాలు కూడాను ప్రస్తుతము ఒకటి న్యాయస్థానం చేతుల్లో ఉంది, ఒకటి మన శాసనాలు చేసేటటువంటి పార్లమెంట్ చేతిలో ఉంది. ఈ రెండు చట్టాలలో తగిన రీతిలో గనక మార్పు జరిగినట్లయితే ఒకటి పార్లమెంట్ ద్వారా మార్పు జరగాలి, ఒకటి న్యాయస్థానాల తీర్పు ఆధారంగా జరగాలి. ఈ రెండింటి ఆధారంగా జరిగినట్లయితే ఈ దేశంలో అడ్డు అదుపు లేని సెక్యులరిజం పేరిట ఒక వర్గానికి లభించినటువంటి ఫ్రీ హ్యాండ్ ఏదైతే ఉందో మొత్తము ఈ దేశపు ఆస్తులపైన, భూములపైన తాళంచెవి వాళ్ళ చేతిలో చేసేటటువంటి పరిస్థితి ఏదైతుందో అది మారబోతోంది సాయి గారు. కాబట్టి మనము ఒక ఏడాదిన్నర పాటు ఎదురు చూడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు న్యాయస్థానం కూడా ఆ సమయం తీసుకుంటుంది. ఇటు ఈ చట్టం ఏదైతే ఉందో వక్ఫ్ చట్టానికి సవరణలు కూడా దాదాపు ఆ సమయం నాటికి వచ్చేస్తాయని నేను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి ఆశించిన మార్పులన్నీ కూడా వచ్చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వక్ఫ్ చట్టము ఇష్టారాజ్యంగా భూములను క్లెయిమ్ చేయలేని పరిస్థితి వచ్చింది. మీరు గమనించుంటారు, మహారాష్ట్రలో 300 మంది రైతుల భూముల్ని వక్ఫ్ చట్టం ఇవన్నీ మావే అనేసి అన్న తర్వాత రైతుల ఉద్యమము ప్రారంభమయ్యేటప్పటికి రాజకీయ పార్టీలన్నీ అది సెక్యులరా నాన్ సెక్యులరా అన్న దాంతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు రైతుల పక్షాన్ని, ఎందుకంటే 300 ఓట్లు, 300 కుటుంబాలు, 300 ఎకరాలు అంటే కనీసం 600-700 ఓట్లు. కాబట్టి రైతుల పక్షాన మాట్లాడే చివరికి వక్ఫ్ బోర్డు తమ యొక్క డిమాండ్ని ఉపసంహరించు. కాబట్టి వక్ఫ్ బోర్డుకి అపరిమితమైన అధికారాలు ఉన్నప్పటికీ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన ప్రతి చోట వక్ఫ్ బోర్డు వెనకడుగు తీసుకుంటారు. కాబట్టి ఇది ప్రజా చైతన్యం మీద ఆధారపడుతుంది. చట్టమే పూర్తిగా మారిపోబోతోంది. అది గనక జరిగినట్లయితే ఈ కోరలు ఏవైతే ఉన్నాయో వాటిని పీకేసినట్లు అవుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరైనటువంటి సమాచారం పబ్లిక్ అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక సంబాల్ ఉదంతం వాస్తవంగా మన దగ్గర ఉన్నటువంటి తెలుగు మీడియాకి దాని గురించి రాసేంత తీరిక, ఓపిక లేదు. అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అట్లాంటి సమాచారాలు అందించేటటువంటి అవకాశం లేకుండా పోతున్న దశలో సమగ్రమైనటువంటి సమాచారం అయితే అది.